ఈరోజు 4వ దివ్య సంస్కారమైనటువంటి గురు పట్టాభిషేకము గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. మరి ఈ గురువు అంటే ఏంటి? గురువు అనగా గురువు అంటే ఏమిటి? దేవుని చేత అభిషేక్తాన్ని పొందినటువంటి గురువు. అందుకనే ఈ గురువు అమర క్రీస్తు, అంటే రెండవ క్రీస్తు. అభిషేక్తుడైనటువంటి గురువు అమర క్రీస్తు, రెండవ క్రీస్తు. ఈ క్రీస్తుని పోలినటువంటి వాడు సాక్షాత్తు క్రీస్తే. అదేవిధంగా బాహ్యంగా అంతరంగంగా మనము దీవించబడాలంటే అమర క్రీస్తు అయినటువంటి ఈ గురువు చేత మనం దీవించబడతాం. పునీత అగస్టిన్ గారు చెప్తూ ఉన్నారు, కంటికి కనబడినటువంటి మహిమాన్వితుడై ప్రసాదించే అమర క్రీస్తు. నడిపూజలో సాక్షాత్తు క్రీస్తు భగవానునే పరలోకము నుండి ఇదిగో ఈ అప్పద్రాక్ష రసాలలో ఆయన క్రీస్తు ప్రభుని రప్పించేటువంటి వాడు. గురుత్వము గురించి ఈరోజు మనం ధ్యానించడం దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యమని మనం తెలుసుకోవాలి. అందరితో జీవించటం, అదేవిధంగా ఏకాకిగా ఉండిపోవటమే గురుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి. అందరూ నా వాళ్ళే, చివరికి ఒంటరి వాడే. అందరితో జీవిస్తాడు కానీ ఒంటరిగా మిగిలిపోతాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గురుత్వ జీవితం అనగా తల్లిదండ్రులను వదులుకొని బంధు ప్రీతిని తగ్గించుకొని అందరి గురించి ఆలోచించేవాడే ఈ గురువు అని మనం తెలుసుకోవాలి. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనములో ఒక చక్కని వాక్యం ఉంది. నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. ఎన్నుకుని నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచి నీకు జాతులకు ప్రవక్తగా నియమించి తిని. ప్రైజ్ ది లార్డ్.